ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. మనం బాబా గారి భక్తుడైన శ్రీ బాలాసాహెబ్ దేవ్ అలియాస్ బాలకృష్ణ విశ్వనాథ్ దేవ్ గురించి మనం కొన్ని విషయాలు గత వీడియోలో తెలుసుకున్నాం కదా. మరికొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ సాయి మహాభక్తుడైన బివి దేవ్ గారు బాబా గారిని 1910 సంవత్సరం నవంబర్ 30వ తారీఖున మొదటిసారి షిరిడీకి వచ్చి బాబాను దర్శించుకున్నారు శ్రీ నానాసాహెబ్ చందోర్కర్ ద్వారా. అలాగే మనకి వీరి కోసం శ్రీ సాయి సచ్చరిత్రలో 40వ అధ్యాయంలో 41వ అధ్యాయంలో వస్తుంది. అంతేకాకుండా బాబా గారి మీద హారతి పాటను కూడా రచించారు, రుసో మమ ప్రియాంబిక. అది మనకు సాయంత్రం హారతి పాటలో వస్తుంది. వీరు దహన్లో మెజిస్ట్రేట్గా పనిచేస్తూ బాబా గారికి అత్యంత ప్రియ భక్తుడుగా మారారు. అయితే శ్రీ బివి దేవ్ గారు 1929లో రిటైర్ అయ్యారు. వీరి సర్వీస్ టైం అయిపోయినా సరే ప్రభుత్వం వారు ఒక 3 నెలలు పొడిగింపు ఇచ్చారు. కానీ అప్పటికీ కూడా దేవ్ గారు మరో సంవత్సరం పొడిగింపు కావాలని కోరుకున్నారు. బాబా ఒకరోజు రాత్రి కలలో కనిపించి తన ఖాతాలను పరిశీలిస్తున్నానని చెప్పారు. ఆశ్చర్యంగా కలెక్టర్ గారు కూడా ఆయన పొడిగింపును సిఫార్సు చేశారు. బాబా దయతో బివి దేవ్ గారికి మరొక సంవత్సరం సర్వీస్ చేసే అవకాశం దొరికింది. ఆయన పదవి విరామణ చేసిన తర్వాత బాబా వద్దకు వెళ్ళి కాకాసాహెబ్ దీక్షిత్ సూచన మేరకు పాదపూజ చేయడానికి ప్రయత్నించారు. అయితే బాబా బివి దేవును ఆపి, నువ్వు పూజ చేయనవసరం లేదు, నువ్వు నాకు దక్షిణ ఇచ్చావు కదా, అది చాలు అని అన్నారు. వీరు రిటైర్ అయిన తర్వాత 35 సంవత్సరాలు బాబాకు సేవ చేశారు. శ్రీ బివి దేవ్ గారు 1946 జనవరి 1వ తారీఖున ప్రశాంతంగా సాయిలో ఐక్యమయ్యారు. బివి దేవ్ గారు కుమారుడైన ఎస్బి దేవ్ కూడా కొంతకాలం సంస్థానంలో ట్రస్టీగా ఉన్నారు మరియు బాబా గురించి ప్రచారం చేయడంలో ఎంతో కృషి చేశారు. సాయి సచ్చరిత్రలోని 41వ అధ్యాయంలో బివి దేవ్ గారి కోసం ఏముందో మనం మరొక్కసారి తెలుసుకుందాం. గుడ్డ పీలికలను దొంగలించుట, జ్ఞానేశ్వరిని చదువుట. బివి దేవ్ దహన్లో మమల్తాదార్. అతడు జ్ఞానేశ్వరిని ఇతర మత గ్రంథములను చదవాలని చాలా కాలం నుండి కోరుకున్నారు. భగవద్గీతపై మరాఠీ భాషలో జ్ఞానేశ్వరుడు రాసిన వ్యాఖ్యయే జ్ఞానేశ్వరి. ప్రతిదినము భగవద్గీతలోని ఒక అధ్యాయము, ఇతర గ్రంథాల నుండి కొన్ని భాగాలు పారాయణం చేసేవారు. కానీ జ్ఞానేశ్వరిని ప్రారంభించగానే ఏవో ఒక అవంతరాలు వచ్చేవి, పారాయణం ఆగిపోతూ ఉండేది. 3 నెలలు సెలవు పెట్టి షిరిడీకి వెళ్ళి అక్కడ నుండి తన స్వగ్రామం అయిన పౌండ్కు వెళ్ళారు. ఇతర గ్రంథాలన్నీ చదవగలిగేవారు. కానీ జ్ఞానేశ్వరిని ప్రారంభించగానే ఏవో విపరీతమైన చెడ్డ ఆలోచనలు తన మనసులో రావటం, చదవలేకపోవటం జరిగేది. బివి దేవ్ ఎంత ప్రయత్నించినా కొన్ని పంక్తులు కూడా చదవలేకపోయారు. కాబట్టి బాబా తనకు ఆ గ్రంథం మీద శ్రద్ధ కలగజేసినప్పుడే దానిని చదవమని బాబా వారి నోటి నుండి వచ్చినప్పుడే జ్ఞానేశ్వరిని ప్రారంభిస్తానని బివి దేవ్ గారు అనుకున్నారు. అంతవరకు దాన్ని తెరవనని నిశ్చయం తీసుకున్నారు. 1914 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో కుటుంబ సమేతంగా షిరిడీకి వెళ్ళారు. అక్కడ ప్రతిరోజు జ్ఞానేశ్వరి చదువుతున్నారా మీరు అని బాబు సాహెబ్ జోగ్ అడిగితే దేవ్ గారు ఇలా చెప్పారు, నాకు కూడా చదవాలని కోరిక ఉంది, కానీ దానిని చదవటానికి నాకు శక్తి సరిపోవట్లేదని చెప్పారు. బాబా ఆజ్ఞాపిస్తే దాన్ని ప్రారంభిస్తానని కూడా చెప్పారు. అప్పుడు జోగు, ఒక పుస్తకాన్ని తీసుకొని మీరు బాబా చేతికి ఇవ్వండి, బాబా ఆ పుస్తకాన్ని తాకి పవిత్రం చేసి ఇచ్చాక మీరు చదవండి, అప్పటి నుండి నిరాటంకంగా చదవచ్చు కదా అని బాబు సాహెబ్ జోగ్ సలహా ఇచ్చారు. అప్పుడు దేవ్గారు ఇలా అంటారు, బాబాకు నా మనసులో ఏముందో నా కోరిక తెలీదా, నేనెందుకు బాబాని అడగాలి, బాబాయే నా మనసులో కోరిక తెలుసుకొని జ్ఞానేశ్వరి చదవమని చెప్పలేరా, బాబా ఎప్పుడు అలాగా ఆజ్ఞాపిస్తారో అప్పుడే నేను దాన్ని చదువుతాను అని అంటారు బివి దేవ్. దేవ్ బాబాను దర్శించాక ₹1 దక్షిణ ఇచ్చారు. బాబా ₹20 దక్షిణ అడగగా దానిని చెల్లించారు దేవ్. ఆ రోజు రాత్రి బాలకరాముడు అనే ఒక వ్యక్తిని కలుసుకొని
బాబా యందు భక్తిని, వారి అనుగ్రహమును ఎలా సంపాదించాలి, దానికోసం మనం ఏం ప్రయత్నం చేయాలని దేవుగారు అడిగారు. మరుసటి రోజు హారతి అయిన తర్వాత చెప్తానండి అని అతను బదులు చెప్పాడు. ఆ మరుసటి రోజు దర్శనం కోసం దేవ్ వెళ్ళగా బాబా అతనిని 20 రూపాయల దక్షిణ ఇమ్మన్నారు. వెంటనే దేవ్ దానిని చెల్లించారు. మసీదు నిండా భక్తులు నిండిపోయి ఉన్నారు. దేవ్ ఒక మూలకు పోయి కూర్చున్నారు. బాబా అతనిని పిలిచి శాంతంగా తన దగ్గర కూర్చోమని చెప్పారు. దేవ్ అలాగే చేశారు. మధ్యాహ్నం హారతి అయిపోయిన తర్వాత, భక్తులందరూ వెళ్ళిపోయిన తర్వాత దేవ్ బాలకరాముని చూసి పూర్వ వృత్తాంతంతో పాటు బాబా అతనికి ఏమేమి చెప్పారో, ధ్యానం ఎలా నేర్పించారో అని అడగడం మొదలుపెట్టారు. బాలకరాముడు వివరములు చెప్పడానికి సిద్ధమయ్యారు. అంతలో బాబా చంద్రు అనే కుష్ఠిరోగిని పంపించి దేవుని తీసుకుని రమ్మని చెప్పి పంపించారు. దేవ్ బాబా వద్దకు పోగా, ఎవరితో ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని బాబా అడిగారు. బాలకరామునితో మాట్లాడుతున్నాను బాబా అని దేవ్ చెప్పారు. తిరిగి బాబా 25 రూపాయలు దక్షిణ అడిగారు. వెంటనే దేవ్ సంతోషంతో దక్షిణను చెల్లించారు. బాబా అతనిని లోపలికి తీసుకొని పోయి స్తంభం వద్ద కూర్చోమని చెప్పారు. కూర్చోమని చెప్పి ఇలా అంటారు, నా గుడ్డ పీలికలను నాకు తెలియకుండా దొంగలించవే. దేవ్ ఇలా చెప్తారు, బాబా నాకు ఆ గుడ్డ పీలికల గురించి ఏమీ తెలియదు. బాబా అతనిని వెతకమని చెప్పారు. దేవ్ వెతికారు, కానీ అక్కడ ఏమీ దొరకలేదు. బాబా కోపంతో మళ్ళీ ఇలా అన్నారు, ఇక్కడ ఇంకెవ్వరూ లేరు, నీ ఒక్కడవే దొంగవు. ముసలితనంచే వెంట్రుకలు పండినప్పటికీ ఇక్కడకు దొంగలించడానికి వచ్చావా అని కోపంతో అన్నారు. బాబా మతి చెడిన వారి వలె తిట్టి కోపగించి చివాట్లు పెట్టారు. దేవ్ నిశ్శబ్దంగా కూర్చున్నారు. తనకు శటకా దెబ్బలు కూడా తగులుతాయేమో అని అనుకున్నారు. 1 గంట తర్వాత బాబా అతనిని వాడకు వెళ్ళమని చెప్పారు. దేవ్ అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగిందంతా బాబూసాహెబ్ జోగ్కు, బాలకరామునికి ఇద్దరికీ చెప్పారు. సాయంకాలం మందిరానికి రమ్మని బాబా కబురు పంపారు. ముఖ్యముగా దేవుని రమ్మని చెప్పారు. బాబా ఇలా అన్నారు, నా మాటలు ఆ వృద్ధుని బాధించి ఉండవచ్చు, కానీ అతడు దొంగలించడం వల్ల నేను అలా పలకవలసి వచ్చింది అని చెప్పారు. తిరిగి బాబా 12 రూపాయలు దక్షిణ అడిగారు. దేవ్ దాన్ని వసూలు చేసి చెల్లించారు. చెల్లించి బాబాకు సాష్టాంగ నమస్కారం చేశారు. బాబా ఇలా అన్నారు, ప్రతిరోజు జ్ఞానేశ్వరిని చదువు, పోయి వాడలో కూర్చో, ప్రతిరోజు నిత్యం కొంచెమైనా క్రమం తప్పకుండా చదువుకో. చదువుతూ ఉన్నప్పుడు దగ్గర ఉన్న వారికి శ్రద్ధాభక్తులతో బోధపరిచి చెప్పు. నేను నీకు జల్తారు సెల్ల ఇవ్వడానికి ఇక్కడ కూర్చొని ఉన్నాను. నువ్వు ఇతరుల వద్దకు పోయి దొంగలించడం ఎందుకు? నీకు దొంగతనానికి అలవాటు పడాలని ఉందా అని బాబా అన్నారు. బాబా మాటలు విని దేవ్ ఎంతో సంతోషపడ్డారు. బాబా తనను జ్ఞానేశ్వరిని ప్రారంభించమని ఆజ్ఞాపించినందుకు ఎంతగానో బాబాకు కృతజ్ఞత తెలుపుకున్నారు. తనకు కావలసిందేదో అది దొరికిందని, అప్పటి నుండి తాను సులువుగా చదవగలనని అనుకున్నారు దేవ్. తిరిగి బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి తనను బిడ్డగా నుంచి జ్ఞానేశ్వరిని చదువుటలో తోడుగా ఉండాలని బాబాను వేడుకున్నారు. గుడ్డ పీలికలు దొంగలించడం అంటే ఏమిటో అప్పుడు దేవుకు అర్థమైంది. బాలకరామునితో మాట్లాడటం గుడ్డ పీలికలు దొంగలించడంలో సమానమని గ్రహించారు బీవీదేవ్. బాబాకు అట్టి వైఖరి ఇష్టం లేదు. ఏ ప్రశ్నకైనా సమాధానం ఇవ్వడానికి బాబాయే సిద్ధంగా ఉన్నారు. అలాంటప్పుడు ఇతరులను అడగడం బాబాకు ఇష్టం లేదు. అందుకే దేవును బాధించి చికాకు పెట్టారు. దేవ్ ఆ తిట్లను ఆశీర్వాదంగా భావించి సంతోషంతో ఇంటికి వెళ్ళారు. ఆ సంగతి అంతటితో సమాప్తి కాలేదు. బాబా చదువుమని ఆజ్ఞాపించి ఊరుకోలేదు. 1 సంవత్సరం లోపుగా బాబా దేవ్ వద్దకు వెళ్ళి వాని అభివృద్ధి కనుక్కున్నారు. 1914 సంవత్సరం ఏప్రిల్ నెల 2వ తారీఖు నాడు గురువారం ఉదయం బాబా స్వప్నంలో కనిపించి పై అంతస్తులో కూర్చొని జ్ఞానేశ్వరి బాధపడుతుందా లేదా అని అడిగారు. లేదు అని దేవ్ జవాబిచ్చారు. ఇంకా ఎప్పుడు తెలుసుకుంటావు అని బాబా అడిగారు. దేవ్ బాధపడుతూ
నీ కృపను వర్షింపనిదే పారాయణం చికాకుగా ఉంది. బోధపడుట చాలా కష్టంగా ఉంది. నేను దీనిని నిశ్చయంగా చెప్తున్నాను బాబా అన్నారు. చదువుతున్నప్పుడు నువ్వు తొందరపడుతున్నావు. నా ముందర చదువు, నా సమక్షమును చదువు. ఏమి చదవాలి బాబా అని దేవ్ అడిగితే ఆధ్యాత్మ చదువు. పుస్తకం తీసుకొని రావటానికి దేవ్ వెళ్ళారు. అంతలో మెలకు వచ్చి కళ్ళు తెరిచారు. ఈ దృశ్యం చూసిన పిమ్మట దేవుకు ఎంత ఆనందం సంతోషం కలిగిందో అందరూ గ్రహించగలరు. ఈ విషయం మనకి శ్రీ సాయి సచ్చరిత్రలోని 41వ అధ్యాయంలో వివరంగా ఉంది. మరికొన్ని విషయాలు మరొక వీడియోలో బివి దేవ్ గారి కోసం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.